రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులైన పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణం అంట. అంటే పాపాన్ని ఒక పనిలాగా మనం చూసినట్లయితే ప్రతి పనికి మనము జీతము అనేది ఇవ్వటము ఈ లోకంలో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి పాపము అనేది ఒక క్రియ. ఆ క్రియను చేసిన వాడికి జీతం ఏంటంట? మరణము. అయితే దేవుని యొక్క కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవాన్ని ఇచ్చిందంట. ఆ పాపాన్ని నీ చేత క్రీస్తు రక్తము ద్వారా జయింపజేసి నిన్ను మరణము నుండి జీవంలోనికి దేవుడు దాటింపజేస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మనం కోల్పోతే తర్వాత మిక్కిలి దుఃఖించినా సరే ఉపయోగము ఉండదు. దేవుడు సమయం అనుగ్రహించినప్పుడు, దేవుడు ఈ కృపను విస్తరింపజేసినప్పుడు, దేవుడు ఈ గొప్ప అవకాశమును మనకు కల్పించినప్పుడు మనము దానిని చక్కగా సద్వినియోగపరుచుకుంటే తీర్పులోనికి రాకుండా మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతాం. ఎందుకంటే తల్లి గర్భం నుండి పుట్టింది మొదలుకొని మానవుడు పాపిగానే బయటకు వస్తాడు. కాబట్టి నేను నీతిమంతుడును అని ఏ ఒక్క మానవుడు అనుకోవటానికి సాధ్యం పడదు. అందుకే దేవుడి దృష్టిలో నీతిమంతుడు అంటే నీవు కుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి అంగీకరించి ఆయన నామములో నీ పాపములు ఒప్పుకొని రక్షణార్థము మారు మనస్సు పొంది బాప్తీసం పొందుకుంటే నీవు ఆ యొక్క మరణము అనేటువంటి దాని నుండి తప్పించుకోవటానికి అవకాశాన్ని పొందుతావు. నిత్య జీవంలోనికి అడుగు పెట్టడానికి నీవు అర్హత సాధించుకుంటావు. కాబట్టి దేవుడి యొక్క న్యాయము, దేవుడి యొక్క నీతి అనుసరించి నీ జీవితం సాగాలి తప్పిస్తే నీ సొంత నీతి, నీ సొంత న్యాయ విధులు నీవు విధించుకొని నీ జీవితాన్ని కొనసాగించుకుంటే అది తీవ్రమైన నష్టాన్ని నీకు మిగులుస్తుంది. చివరకు విడిచిపెట్టబడిన గుంపులో ఉంటే అది చాలా బాధాకరము. అందుకే మనము చేసే క్రియలలో ఎలాంటి పాపం ఉంటుందో మనకు తెలియదు. తెలియకుండానే అనేకులు పాపం చేస్తూ ఉండవచ్చు. అందుకే నీవు క్రీస్తును అంగీకరిస్తే ప్రభువైన క్రీస్తు యేసునందు కృపావరము ద్వారా నిత్య జీవాన్ని దేవుడు, అంటే ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృపను దేవుడు అపరిమితంగా విస్తరింపజేసి ఆ కృప ద్వారా మనలను నీతిమంతులుగా చేరుస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఆ యొక్క మరణమును తప్పించి నిత్య జీవాన్ని కూడా మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నాడు. మరింత గొప్ప అవకాశాన్ని ఉచితంగా మనకు ఇస్తూ ఉంటే మనము నిర్లక్ష్యం చేస్తే మరి మనకంటే నష్టపోయేవారు ఇంకెవరూ ఉండరు. అలాగే ఇప్పటికే ఆ రక్షణ అనుభవాన్ని అంగీకరించి స్వీకరించి మరి దేవుని కృప ద్వారా ముందుకు సాగేటువంటి వారు మనము రక్షింపబడ్డాంలే చాలు అనుకోకుండా అనేకులను తెలియని వారికి దానిని ప్రకటించి వారిని కూడా ఆ యొక్క మరణం నుంచి తప్పించుట మనందరి యొక్క బాధ్యత. దీనంతటిని మనం సక్రమంగా నిర్వర్తించి ఆ దేవుని నామాన్ని మన ద్వారా ఘనపరుద్దాము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా రక్షణకు ఆధారభూతుడైన దేవ, పాపములో నుంచి నీ యొక్క కృపావరం ద్వారా మమ్మల్ని మరణంని తప్పించి నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉచితంగా మమ్మల్ని కాపాడుచున్నందుకు వందనాలు. మీరిచ్చిన ఈ కృపావరమును మేము వ్యర్థము చేయకుండా, అదే పాప జీవితాల్లో జీవించకుండా మేము ఆ పాపమును జయించి నీ రక్తం ద్వారా, నీ నీతి ద్వారా మేము నీతిమంతులుగా మారి అనేకులను నీతిమంతులుగా మేము నడిపించగలిగేటువంటి సామర్థ్యము మాకు అనుగ్రహించి నీ యొక్క ఉన్నతమైనటువంటి కృపావరములతో కూడా మమ్మల్ని నింపి ఆ కృపావరములను ప్రేమతో మేము అనేకులకు ఉపయోగించేటట్లు, ఆదరించేటట్లు నీ కృప మా అందరికీ విస్తరింపజేసి ఆశీర్వదించండి. ప్రతి పాపం నుంచి మమ్మల్ని విడిపించినందుకు వందనాలు చెల్లిస్తే ఇక మరలా తిరిగి పాప జీవితంలో పడిపోకుండా భద్రంగా కాపాడి రక్షించి మీ నామాన్నే కనపరచండి. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.